ఏ రఘునాథ్ రెడ్డి, కన్వీనర్, సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ కడప. ఈరోజు సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఒక జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గయానంద్ గారు పాల్గొన్నారు. అలాగే రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ ఓబుల్రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ జానమతి విజయభాస్కర్ గారు, అలాగే ఏపీజీబీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. యూటీఎఫ్, అలాగే ఎల్ఐసి, బ్యాంక్స్, మెడికల్, ఇలా అనేక రంగాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సదస్సు డిమాండ్ చేస్తున్నది ఏమంటే, విలీనం తర్వాత ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని చెప్పేసి ఈ సదస్సు డిమాండ్ చేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజల, రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాల్ని గమనంలోకి తీసుకుని వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులను, మాజీ ప్రజాప్రతినిధులకు మేము చేసే విజ్ఞప్తి ఏమంటే, ఇది ఒక చారిత్రక సందర్భం. రాయలసీమ మరింత వెనకబాటుతనానికి గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్న సంస్థలు కొనసాగాలి, కొత్త సంస్థలు రావాలి, అనేక పరిశ్రమలు కూడా రావాల్సిన తరుణంలో ఇక్కడ ఉన్న సంస్థల ప్రధాన కార్యాలయాన్ని తరలించడం అనేది చాలా బాధ్యతారహితమైన చర్య అవుతుంది. కాబట్టి దీన్ని కాపాడే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకోసమంటే, మనం రాయలసీమ వెనుకబాటుతనం చారిత్రకంగా కొనసాగుతూ ఉంది. అది భవిష్యత్తులో కొనసాగడానికి అవకాశం లేదు. ఇదే పొరబడి కొనసాగితే కనుక ఈ ప్రాంత ప్రజల్లో కూడా మొత్తం ప్రభుత్వం పట్ల, లేకుంటే కనుక పాలకుల పట్ల వ్యతిరేకత ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా రాయలసీమ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర స్థాయి బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాల్సిందిగా